కొరియన్ కనకరాజు అన్న ఒక మంచి మిస్టికల్ హారర్ కామెడీ అన్న. నేనైతే మాత్రం జెన్యూన్ అటెంప్ట్ కి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. అండ్ వరుణ్ తేజ్ గారికి మంచి కంబ్యాక్ మూవీ అనే చెప్తాను నేనైతే మాత్రం. ఎందుకు అంటే త్రూ అవుట్ ద సినిమా జెన్యూన్ గా నవ్వుకుంటారు. మంచి ఫన్ రైడ్ ఉంది మూవీలో. త్రూ అవుట్ ద మూవీ మనకి అంత జెన్యూన్ లాఫ్ వస్తుంది, క్రింజ్ కామెడీ లేకుండా. అది చాలా జెన్యూన్ అటెంప్ట్ అని చెప్పాలి. సో దానికి మాత్రం ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ మెచ్చుకోవాలి. అండ్ సినిమాకి హీరో మాత్రం సత్య గారి అన్న, నడిపించాడు సినిమాని మొత్తం. అసలు కొన్ని చోట్ల అయితే మనకి వరుణ్ తేజ్ని కూడా డామినేట్ చేసాడు. సత్య డేట్లు ఎందుకు దొరకలేదో, మనకి వరుణ్ తేజ్ గారు ఎందుకు చెప్పారో సినిమా చూస్తే మాత్రం క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా లాగుండిందన్న. స్టోరీలోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ టోటల్ వేస్టెడ్ అనే చెప్తాను నేనైతే. ప్రీ ఇంటర్వెల్ 20 మినిట్స్ దగ్గర నుంచి మనకి ఈ సినిమాలో ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ సెకండ్ హాఫ్ మాత్రం మళ్ళీ అగైన్ సేమ్ మళ్ళీ కామెడీతోనే నడిపించేసారు సినిమాని. ఈ సినిమాతో మీరు మళ్ళీ కంబ్యాక్ అయ్యారు. మీరు ఇలాంటి సినిమాలు తీయండి. హర్రర్, కామెడీ, థ్రిల్లర్, సస్పెన్స్, రొమాన్స్ అన్నీ పోసి మిక్స్ చేశారంటే ఇక్కడ ఇలాంటి సినిమాలే పార్ట్ 2 రావాలి, పార్ట్ 3 రావాలి, పార్ట్లు వచ్చి చాలా బాగుంటుంది. సినిమా చూసిన సేపు ఎంటర్టైన్మెంట్. సినిమాలో సగం అయితే రాజాసాబ్ కంటే బాగుంది ఈ సినిమా. కాబట్టి ఇంకా హర్రర్లో కానీ, థ్రిల్లర్లో కానీ, రొమాన్స్లో కానీ వరుణ్ తేజ్ అన్న అయితే ఇంకా యాక్టింగ్ రోజు రోజుకి చింపేస్తున్నాడు. ఈ సినిమా థియేటర్లో ఒక్కసారి వాచ్ చేయండి. వాచ్ చేసిన సేపు మీకు ఒక ఫుల్ కామెడీగా, ఎంటర్టైన్మెంట్గా మీరు పొందుతారు. అలాగే సత్య గారు కామెడీ అయితే వేరే లెవెల్లో ఉంది భయ. సినిమా చూసిన సేపు ఫుల్ కామెడీగా ఉంది. కాబట్టి అందరూ ఫ్యామిలీతో రావాలి, ఈ సినిమా చూడాలి. బ్యాచిలర్స్ రావాలి, ఈ సినిమా చూడాలి. లవర్స్ రావాలి, ఈ సినిమా చూడాలి. అందరూ వచ్చి ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా ఇండియాలోనే 50,000 కోట్లు కొట్టి చూపించాలి మనం ఈ సినిమాతో. మన తెలుగు సినిమాలకి ఏం తక్కువ. ఈ సినిమా కొరియన్లో, చైనాలో, అమెరికాలో అన్ని భాషల్లో పెద్ద హిట్ అవ్వాలి. మొత్తం గ్లోబల్ మొత్తం మీద 1,00,000 కోట్లు టార్గెట్ అవ్వాలి. కొరియన్ కనకరాజు బాగుందా, డీసీ బాగుందా? వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా కొరియన్ కనకరాజు. అస్సలు చూడొద్దు సినిమా. ఏమైనా డీసీ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే బాగుంది. డీసీ అసలు సినిమా ఏమీ లేదు. కొరియన్ కనకరాజు ఆల్ టైమ్ హిట్. వరుణ్ తేజ్ కెరీర్లోనే బెస్ట్ సినిమా.